ఎప్పుడో మూతబడ్డ నేషనల్ హెరాల్డ్లో పనిచేసిన సిబ్బందికి ఒక మంచి మనసుతోని మంచి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నిధులను కేటాయించి వాళ్ళని అందరిని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. తిరిగి ఆ పత్రికను రివైవ్ చేయాలి అని అంటే నడిపించడానికి అవసరమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అవసరం ఉండి చాలామంది అందులో బోర్డులో ఉన్న వాళ్ళు చనిపోయింది లేరు. తిరిగి దాన్ని పునరుద్ధరించాలి అని అంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అహ్మద్ పటేల్ గారు ఇట్లా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకున్నారు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రచారంలోకి తీసుకురావాలి, కాంగ్రెస్ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి, ఈ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడపాలనుకుంటుంది. కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేషనల్ హెరాల్డ్ బోర్డులోకి వచ్చి ఆ పత్రికను పునరుద్ధరించే ప్రయత్నం చేసిండ్రు. దానికి అవసరమైన షేర్ క్యాపిటల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులను బదిలీ చేసి ఆ నిధులను ఆ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి పంపించింది. ఇందులో ఏ ఒక్క రూపాయి కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఇందులో లేదు. ఏ ఒక్క రూపాయి ఎవరు తమ జేబులోకి తీసుకోలేదు. ఆస్తులు నెహ్రూ గారివే, ప్రారంభించింది నెహ్రూ గారే. నెహ్రూ గారి వారసత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను నడపాలని ఆ పత్రికను ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ నాయకులను బోర్డులోకి తెచ్చి దానికి పెట్టుబడి పెట్టి తీసుకున్నారు. దీనికి మనీ లాండరింగ్ కేసు పెట్టి, ఈడీ కేసులు పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి, కొత్త కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్దీ రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్లో పిలిచి కూర్చోబెట్టారు. అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ కేసులను అన్నిటిని ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు. మేము ఎవరిది రూపాయి తీసుకోమి, ఈ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి దిగజారుతుంది తప్ప మాకు పోయేదేమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు తిరిగి మోడీ గారికి జవాబిచ్చారు. ఇప్పుడు ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశ స్థాయిలో ప్రచారం చేసి దేశాన్నంతా సమన్వయం చేసి ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ, అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్గా మార్చిండ్రు, ఒక ప్రహసనంగా మార్చి గెలవడానికి అవసరమైన వాళ్ళకి వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి, మహారాష్ట్రలో 1 కోటి ఓట్ల దాకా తొలగించి, బీహార్లో 68 లక్షల ఓట్లను తొలగించి, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగొద్దు, బీహారు ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మళ్ళీ నేను ఈ మధ్యలో 4-5 రోజుల క్రితం సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టారు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో, ఈ ప్రజలలో ఉన్న ప్రతి వాడు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, మోడీ, అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము. ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాం. మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపండి.